ఈ రోజుకు 20 సంవత్సరాలు గడుస్తుంది. ఈ సంవత్సర సభ శాంతిదూతగా ఉన్నటువంటి 2004లో కామ్రేడ్ రియాజు, మరి మొన్న కామ్రేడ్స్ రవణ సుధాకర్లు వాళ్ళు కూడా ఆ రోజు హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాంతి చర్చల కోసం వచ్చారు. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఏం అడుగుతుర్రు, మరి వాళ్ళకైతే ఎలాంటి ఆశలు లేవు, వాళ్ళకు పేరంటూ వాళ్ళు తల్లిదండ్రుల పెట్టిన పేరు కూడా ప్రజల ముందు చెప్పలేదు. ఆ రోజు శాంతి కోసం, మరి ప్రజల సమస్యల కోసం, వాళ్ళు భూమి భుక్తి విముక్తి కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ రియాజ్ అన్న కావచ్చు, మరి మొన్న కామ్రేడ్ రవణ సుధాకర్ అన్న కూడా కావచ్చు. ఈరోజు మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ హననం అంటే అక్కడ ఉన్నటువంటి 25 ఖనిజ సంపదలు ఉన్నదని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు అక్కడున్న అడవిని కట్టబెట్టడి 6 నెలల పాపతో సహా ముసలి ముతక ఎవరు తేడా లేకుండా చంపుతూనే ఉన్నారు. కనుక ప్రశ్నిస్తే వాళ్ళు అర్బన్ నక్సలైట్లని కూడా ముద్ర వేస్తారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి జీవన్ కుమార్ సార్, హరగోపాల్ సార్ వీరందరూ కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, మరి ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అర్బన్ నక్సలైట్ల పేరుతో గతంలో 152 మంది పేరు ప్రకటించినటువంటి ప్రభుత్వం, మరి అట్లనే అది చాలా ప్రమాదంతో పొంచి ఉన్నది. ఎవరైతే తన భావ ప్రకటనను ప్రకటిస్తారో ఇది సరైనది కాదు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానమని మాట్లాడితేనే మీరు అర్బన్ నక్సలైట్లని ఊపా చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చి అనేక మందిని జైల్లో పెట్టారు. మరి జరుగుతుంది కూడా అదే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణహోమాన్ని ప్రజలముగా మనం గ్రామాల్లో కూడా దీన్ని ప్రచారం చేసి ఆ ఉద్యమాలకు మన ఆదివాసీ అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రాణాలు కోల్పోతారు. కనుక వాళ్లకు అండగా ఉండి మేము ఏఎఫ్టీగా ఈ అమరులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.